దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మరి ఈరోజు మనం ధ్యానించుకుంటూ వస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే కదా. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల గురించి ధ్యానిస్తూ ఇప్పుడు చివరి సంఘమైనటువంటి లవొదికీయ సంఘానికి వచ్చాం. అందులో భాగంగా ఈరోజు మనం ధ్యానించేటటువంటి విషయం ఏంటంటే, సంఘానికి వచ్చి దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు, సంఘం నుంచి దేవుడు బయటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాల్ని ఈ వచనాల్లో మనం చూస్తే తెలుస్తుంది. అంచేత నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి సంగతులు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావనియు ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనిచున్నావు. చూసారా ప్రియులారా? మనం ఇక్కడ చూసినప్పుడు ఈ సంఘం అట్టండి తనకున్నటువంటి స్థాయిని, స్థితిని మర్చిపోయి, డబ్బు ఉంది కదా, ధనం ఉంది కదా, పలుకుబడి ఉంది కదా, వీటన్నిటితో నాకు శ్రీమంతుణ్ణి, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కూడా కొదువ లేదు అని ఈ సంఘం అనుకుంటుందంట. అందుకే దేవుడు నీ ధనము నీతోనే ఉంటుంది, నీ ధనము నీతోనే నశించునుగాక అని దేవుడు వెలుపలికి వచ్చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. వీళ్ళరా, మన యొక్క జీవితంలో దీని గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మన జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో అన్నీ ఉన్నాయి, మనకి ఏమీ కొదవలేదు. అలాంటప్పుడు మనకి ఇక దేవుడు ఎందుకు అనుకునేటటువంటి వారు లేకపోలేదు. అలాంటి వారిని గురించి ఈ సంఘములో ఉన్నటువంటి అనేకమైన వ్యక్తుల గురించి దేవుడు ఇలాగున మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియులరా, ధనం ఉంటే ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటే, ఆ ధనాన్ని అనుభవించడానికి నీకు ఆయుష్ కావాలంటే దేవుడు ఇవ్వాల్సిందే కదా. లేకపోతే జీవాన్ని, ఆయుష్ను, నీకున్నదాన్ని అనుభవించడానికి నీకు ఆయుష్ కావాలి కదా. అది దేవుని వద్దనే ఉంది. ఈ రోజున నాకేం చేసేది దేవుడు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే నీవు ఈ లోకంలో జీవంతో ఉన్నావు, అదే నీకు గొప్ప సంగతి. అదే దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప వరము. దానిని గుర్తించి దేవునికి కృతజ్ఞతగా జీవించిన వారమై ఉన్నామని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.